ఇక్కడ మనం ఆఫీస్పేట దగ్గర ఉన్నాము. వినాయక చవితి సందర్భంగా పూజలు చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే 5 హోమాలు ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమాల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. వినాయక చవితి స్టార్ట్ అయ్యి 7వ రోజు ఇది. ఇక్కడ మనం చాలా బాగుంది గణపతి. ఒకసారి పూజా విధానం ఎలా ఉందో ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, పూజా విధానం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా జరుగుతుంటాయి? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మరి మనకు వినాయక చవితి ప్రారంభించుకొని ఇప్పటి వరకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. మనకు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఉదయం పూజ, సాయంత్రం పూజ, అలాగే ఈరోజు విశేషమైనటువంటి లక్ష్మీ గణపతి యొక్క హోమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన పూజ కూడా నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ సభ్యులందరూ కూడా మమేకమై అత్యంత వైభవంగా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో భజనపూర్వకంగా ఇక్కడ విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ హోమం యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి? మన ఇక్కడ ఆఫీస్పేట్లో జరుగుతున్నటువంటి లక్ష్మీ గణపతి హోమము అంటే ప్రతి ఒక్క చోట జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనము ఒక 10 పూజలు మనకు 100 పూజలు ఒక హోమంతో సమానమని చెప్పడం జరుగుతుంది. అందుకనే భక్తిపూర్వకంగా అందరి చేత అంటే సామూహికంగా ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలా హోమం చేయడం వల్ల అనుకున్నటువంటి కోరికలు మనకు గణపతి మనకు ముందుగా విఘ్నాలు తొలగిస్తాడు. అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పని ముందుకు జరిగే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు. కాబట్టి అందరికీ కూడా వారి పనులలో, వృత్తుల్లో, ఉద్యోగాలలో అందరికీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా వారి యొక్క పనులు కొనసాగాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క హోమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ హోమంలో ఏమేమి వస్తువులు ఉపయోగిస్తారు? మనము 108 ద్రవ్యాలతో ఆ యొక్క స్వామివారికి, అలాగే వినాయకునికి ప్రత్యేకంగా ఇష్టమైనటువంటి గరిక, అలాగే మోదకములు, అలాగే పూర్ణములు, అలాగే స్వామివారికి ఉండ్రాళ్లతో విశేషమైనటువంటి హోమాన్ని కూడా ఆ యొక్క పూలు పండ్లతో కూడా విశేషమైనటువంటి గరికతో కూడా ఆ స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థాలు కాబట్టి ఆ యొక్క అటుకులు బెల్లం కూడా వాటన్ని పదార్థాలు 108 ద్రవ్యాలతో మనం ఇక్కడ హోమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. స్వామి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా కానీ జనరల్గా మనం ఈ వినాయకుడికి పెడతాం కదా, అది నైవేద్యం ఏది ఎక్కువ ఇష్టమైంది ఏది వినాయక స్వామికి? అంటే స్వామివారికి చాలా విశేషమైన ద్రవ్యాలు కానీ ఎన్నో ఉన్నాయండి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు. దాంట్లో ప్రత్యేకించి ఏంటంటే మోదకాలు అంటే ఉండ్రాలు కానీ, అటుకులు బెల్లం, అదేవిధంగా పాయసం కానీ, చెరుకు ముక్కలు కానీ ఇవి చాలా ప్రశస్తం అండి నైవేద్యానికి. దాంతోపాటు దోసపండు కూడా నైవేద్యం సమర్పించుకోవాలని ఒక ప్రతీతి అన్నమాట. ఇట్లా ఆ విధంగా చేస్తూ ఉంటామండి ప్రతిసారి కూడా. వినాయకుడి ముందులో గుంజీలు తీస్తారు కదా, ఎందుకు తీస్తారు అసలు? వినాయక యొక్క చరిత్రలో స్వామివారి యొక్క శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క చరిత్రలో పూర్వం చూసుకున్నట్లయితే ఆ యొక్క పూర్వకాలంలో ఆ వినాయక స్వామి కైలాసంలో ఉన్నటువంటి సందర్భంలో శివపార్వతుల యొక్క దర్శనానికి శ్రీ మహావిష్ణు స్వామివారు శంఖము, చక్రము, గదా, పద్మము మొదలైనటువంటి కలిగిన యొక్క అలంకారాలతోటి స్వామివారు వచ్చారట. వచ్చాగానే రాగానే స్వామివారు శివపార్వతులు ఇద్దరు కూడా కనిపించలేదు. తర్వాత కొద్దిసేపటికి వినాయకుడు మాత్రం కనిపించాడు. కనిపించిన కొద్దిసేపటికి వినాయకుడు చిన్నగా ఉన్నాడు కదా, ఆ యొక్క చిన్నపిల్లిలాగా ఉన్నాడు కాబట్టి ఆ శ్రీ మహావిష్ణు స్వామివారి యొక్క రూపం వింతగా కనిపించగానే ఆ యొక్క శంఖము, చక్రం ఇవన్నీ కూడా చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపించాయి. ఆ యొక్క చక్రాన్ని తీసుకున్నాడు. వెంటనే తీసుకొని ఇది ఎలా బాలే ఉంది కదా తిరుగుతుందని చెప్పేసి ఆడుకుంటూ టక్కున దాన్ని నోట్లో వేసుకున్నటువంటి కొద్దిసేపటికి శ్రీ మహావిష్ణు స్వామివారు ఏం చేయాలో పాలుపోలేదు. చూస్తేనే చిన్న పిల్లవాడు, చెబితేనో అర్థం కాదు. మరి ఎలా ఏం చేయాలి, ఎలా రాబట్టుకోవాలని చెప్పి ఆలోచించి వెంటనే
ఆ రకరకాల వింతైనటువంటి విషయాలు ఏదైనా చేస్తే వెంటనే సంతోషపడి పిల్లవాడు వెంటనే ఇచ్చేస్తాడని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని వెంటనే రకరకాల చేష్టలు చేస్తూ ఆ యొక్క గుంజీలు తీశాడు. గుంజీలు తీయగానే వినాయకునికి ఆ గుంజీలు చాలా వింతగా కనిపించి పక్కపక్క నవ్వడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించగానే వెంటనే నోట్ల నుంచి చక్రం అనేది ఊడి బయటపడిపోయింది. బయటపడగానే వెంటనే శ్రీ మహావిష్ణు స్వామివారు చక్రం తీసుకొని తాను వెంటనే క్షేమంగా ఎక్కడికి వెళ్ళాడంటే ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళాడు. కాకపోతే ఇప్పటి నుంచి నిన్ను ఎవరైతే నవ్విస్తారో ఈ విధంగా నవ్వుముఖంలా చేస్తారు సంతోషపరుస్తారో వారికి ఈ విధంగా అనుకున్న పనులు నెరవేరుతాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మీరు ఈ పూజా కార్యక్రమాలు మొత్తం అయిపోయేంత వరకు ఉంటారా, ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్తారా? ఉంటామండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇద్దరం కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు వినాయక చవితి అనగానే రకరకాల పూజలు చేస్తుంటారు. కొంతమందికి పూజా విధానం ఎట్లా చేయాలో కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. స్వామి, కొత్తగా పెట్టేవారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మనము వినాయక మండపం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా, అది యూత్ కానీ ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ముందుగా గణపతి పెట్టే ముందుగా ఒక కమిటీ లాగా, ఒక సభ్యత్వం లాగా జమ చేసుకొని వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక మట్టి గణపతి పెడదామనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అలాగే మట్టి గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి. ప్రకృతి కూడా మనము మంచి చేసిన వారం అవుతామన్నమాట. అలా మట్టి గణపతిని, అలాగే మరీ ఆర్భాటాలకు పోకుండా మధుమాంసాలు కూడా తీసుకొని ఈ మధ్య కొద్దిగా పూజ చేస్తున్నారు, అంటే మండపం వద్దకు వస్తున్నారు. అలా కాకుండా భక్తిపూర్వకంగా మనం చేసుకోవాలనేటువంటి భావన వాళ్ళు ముందుగా అనుకోవాలన్నమాట. అంటే ఇక్కడికి ఫలానా వ్యక్తుల్ని మనం పిలుచుకోవాలి, ఫలానా మంచి వ్యక్తులను పిలుచుకొని మనం భజన కార్యక్రమం పెట్టుకోవాలి, ఒక హోమ కార్యక్రమం పెట్టుకోవాలి, కుంకుమార్చన కార్యక్రమం, ఇలా రోజు ఒక పూజా కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుకోవాలని ముందుగా వారు ఎవరైతే పెట్టదలుచుకున్నారో వారందరూ కూడా నియమనిష్టలతో పెట్టాలని ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుగా అనుకోవాలన్నమాట. అలా అనుకున్న తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత స్వామివారిని ఆ యొక్క పూజారి గారిని పిలుచుకొని విధి విధానాలుగా పూజ చేయించుకోవాలి. అలాగే పూజ చేయించుకున్న తర్వాత నిమజ్జనానికి అత్యంత వైభవంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎలాంటి మధుమాంసాలకు లోటు కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక భజన పూర్వకంగా కానీ, అలాగే ఒక కీర్తన పూర్వకంగా కానీ చాలా చక్కగా వైభవంగా ఆ స్వామివారిని నిమజ్జన చేస్తే అప్పుడు అందరికి కూడా సర్వ సంపదలు, సర్వ సుఖాలు కూడా కలుగుతాయని ఆ యొక్క అలాగే మండపాలలో ఈ మధ్య చూస్తున్నాం, అందరూ కూడా సినిమా పాటలు పెడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనమే కించపరిచినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి వారందరికీ కూడా ఒక సూచన ఏంటంటే మనం భక్తిపూర్వకంగా భక్తి పాటలను పెట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఏదైనా స్తోత్రాలు కానీ మనం నేర్చుకుంటూ ఒక చాలీసా పారాయణం కానీ అలాంటి పారాయణాలు పెడుతూ మనం నేర్చుకుంటూ పిల్లలందరికీ, అలాగే కాలనీ వాసులందరికీ మనం నేర్పించినచో అందరికీ కూడా మంచి జరుగుతుంది. కానీ ఇలా కాకుండా వేరే విధంగా చేసినచో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనమే నాశనం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి అందరికీ ఒక సూచన, మనం గణపతిని పెడుతున్నామంటే అందరూ కూడా భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలుగా ఆ స్వామిని పూజించాలి. ప్రతిరోజు భజన కార్యక్రమం కానీ, అలాగే విష్ణు లలితా సహస్ర పారాయణం కానీ ఇలాంటివి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే నిమజ్జనం రోజు కూడా అత్యంత వైభవంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలతోటి ఆ స్వామివారి నిమజ్జన చేస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి. అలాగే మనము హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ తిలకము బొట్టు ధరించాలి. అలాగే ప్రతినిత్యము దేవాలయం వెళ్ళి ఆ గణపతి స్వామిని వారి అక్కడ దేవాలయంలో ఆ స్వామిని నమస్కారం చేసుకునొచ్చు అందరికి కూడా మంచి జరుగుతుందని ఈ విధంగా నేను సూచన చేస్తున్నాను అన్నమాట. అందరూ కూడా రామనామ జపాన్ని, అలాగే రామాయణ పారాయణం, భగవద్గీత చదవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మనము ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళం అవుతాం. అలాగే ఇలా కాకుండా వేరే విధంగా చేసినచో వాటన్నిటికీ మనం కలంకం చేసిన వారం అవుతామన్నాం. కాబట్టి పూజము అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఆ పూజా కార్యక్రమాన్ని చేసుకుని ఆ స్వామి గణనాథుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ విధంగా నేను సూచన చేయడం జరుగుతుంది. కొంతమంది తాగేసి వస్తారు నిమజ్జనప్పుడు, వాళ్ళకి ఏం సూచనలు చేస్తారు? అది మన సంస్కృతి సాంప్రదాయం కాదండి, అదే దాని గురించి చెప్తున్నాను అన్నమాట. అలా కాకుండా మనం భక్తిపూర్వకంగా ఎప్పుడైతే మనము స్వామివారిని నిమజ్జనం చేస్తామో అదే మనకు మంచి ఫలితం ఉంటుంది. అలా కాకుండా వేరే విధంగా చేసిన దానికి మనకు రివర్స్ కొడుతుంది అన్నమాట, మంచిగా చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంస్కృతి సాంప్రదాయంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వం కూడా వీటన్నిటికీ సహకరించాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారందరిని కూడా కొద్దిగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా నేను ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాను. ఆ యొక్క నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఆడంబరాలకు వెళ్లకుండా
ఆ స్వామిని పూజించి సుఖ సంతోషాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై గణేశ. అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ దగ్గర పూజ అంటే ఎక్కువ మగవాళ్ళే కనిపిస్తారు, కానీ ఇక్కడ దానికి భిన్నంగా మొత్తం ఆడవాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఉన్నారు, ఒక 10 ఫ్యామిలీ వచ్చినట్టు. అంటే రెగ్యులర్గా వచ్చి ఇట్లా పూజలు చేస్తుంటారా? చేస్తామండి. మేము ఒక కమిటీ నిర్ణయించుకొని ఆ కమిటీ తరఫున ఆడ మగ అనే తేడా లేకుండా మేము కంటిన్యూ పూజలు చేసుకుంటాము. ఇక్కడ ఈ మార్తండే నగర్లో 18 సంవత్సరాల నుండి దేవుని ప్రతిష్ట చేసిన నుండి అందరికీ మంచిగా జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎదుగుదలతోని ముందుకు సాగుతున్నాము. 18 సంవత్సరాల నుండి వస్తున్నాము. 5 సంవత్సరాల నుండి లడ్డు తీసుకుంటున్నాం. 3 సార్లు తీసుకున్నాం లడ్డు. బాగానే ఉన్నది, మంచిగా ఆడుకుంటాం, పాడుకుంటాం. 2 బిల్డింగులు కూడా కట్టుకున్నాం. 3 సార్లు లడ్డు తీసుకొని ఓసారి కళాశయం తీసుకున్నాం. చాలా బాగుంటుంది, మస్తు మంది వస్తారు ఇటుకి. ఎంత లడ్డు ఎంత తీసుకున్నారు? 80,000, 50,000, లక్ష దాకా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటారు? 3 ఇయర్సా? 5 సంవత్సరాలు అయింది తీసుకొని. ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇలాగే చేస్తారా? ప్రతి సంవత్సరం చేస్తాం. కుంకుమ పూజ చేస్తాం, కోలాటలు ఆడతారు, ముగ్గులు వేస్తారు, ముగ్గుల పోటీ అన్నీ ఉంటాయి. ముగ్గుల పోటీ ఉంటుంది? అయితే ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆటలు పాటలు అన్నీ ఆడతారు. మీరే కాకుండా ఈ కాలనీ వారు వేరే వాళ్ళు వస్తారా? ఫ్రెండ్స్ వస్తారు, దూరం నుండి కూడా వస్తారు, అందరు వస్తారు. ఇక్కడ మేము అన్నదానాలు కూడా ప్రతి సంవత్సరం ఇయర్లీ ఒకే మా కుటుంబం తరఫు నుండి అన్నదానం జరిపిస్తుంటారు. అందరం అనుకూలంగా ఉండి ఏ కోపతాపాలు లేకుండా అందరం సౌఖ్యంగా కలిసిమెలిసి మెదులుతూ పూజలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ, ఒకరికొకరం పసుపు కుంకుమలు ఎల్లకాలం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ దేవుని దగ్గర కలిసిమెలిసి ఉంటుంటాము. ఇక్కడ మీకేం మంచి జరిగింది? ఇక్కడ మాకంటే అనుకున్నంత వరకు పిల్లల స్టడీలో కానీ అంతో ఎదుగుదలలోనే ఉన్నామండి. దేవుని దగ్గర మాకు ఏం చెడు అనేది లేకుండా మంచి జరగడంలోనే ముందుకు నడుస్తున్నాం. వాళ్ళతో పాటు మీకు ఏమైనా మంచి జరిగిందా? జరిగింది, బాగానే ఉన్నాము. పిల్లల స్టడీ అయినా మేమైనా అంత ఆరోగ్యంగా ఉన్నాము, మంచిగా జరుపుకుంటాము. ఒక సంవత్సరం వినాయకుడిని ఇప్పించినాము, ఒక సంవత్సరము అది కొన్నాము. లడ్డు తీసుకోలేదు, అది కలశం తీసుకున్నాము. బాగానే ఉంది. లడ్డు తీసుకోలేదు? ఎప్పుడు తీసుకోలే. ఈసారి తీసుకోండి మరి. కాదు, అది ఎవరి ఇష్టం వాళ్ళు కదా. అంతా బాగున్నాము, ఇప్పటికైతే పర్వాలేదు. చెప్తున్నారు కదా మాకు మంచి జరిగిందని, అసలు మీకేం మంచి జరిగింది? మేము కూడా అందరిలాగానే అన్నింట్లో అభివృద్ధి చెందాము. మా పిల్లల స్టడీ విషయంలో కానీ, మా ఆయన చేసే బిజినెస్లో కానీ, అన్ని రంగాలలో కూడా అంత మంచిగా జరిగింది. స్థలాలు కొన్నారా? ఉన్న ఇంట్లో ఇల్లు కట్టుకున్నాము, ఉన్నాము ఇప్పుడు వరకైతే. ఈరోజు సాయంత్రం కూడా కుంకుమ పూజ ఉంది, హోమం ప్రతి సంవత్సరం ఇలా హోమ కార్యక్రమం చేస్తూ ఉంటాము అందరం కలిసి. నిమజ్జనం చివరి రోజు కూడా అందరం కలిసి సరదాగా కోలాటలు ఆడుకుంటూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని పనులున్నా అన్ని వదిలేసుకొని వస్తారు? అన్ని పనులున్నా కూడా ఈ పని నిమజ్జన కార్యక్రమం వరకు మాత్రం అందరం ఇక్కడే వండుకుంటూ చేస్తామండి. నిమజ్జనం అయ్యేటప్పుడు మీరు వెళ్తారా అక్కడి వరకు? వెళ్తామండి, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాము. వీలైనప్పుడు అందరం కలిసి వెళ్ళి పిల్లలతో సహా ఆ రోజు చాలా బాగా, సంవత్సరానికి ఒక దినం వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని పిల్లలందరూ మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒక రోజు అందరం చాలా బాగా జరుపుకుంటామండి. ఇప్పుడు మనం ఆఫీస్పేట దగ్గర గణేశుడి దగ్గర ఉన్నాము. సార్ చెప్పండి, వినాయకుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జై గణేశాయ నమః. మేము ఈ మహాగణనాథుని ధూల్పేట నుండి తీసుకొని రావడం జరిగింది. ఎన్ని ఫీట్లు ఉంటుందండి? చాలా బాగుంది. అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? 14 అడుగుల గణనాథుని తీసుకొని వచ్చాము. కాస్ట్ 85,000 రూపాయలు పెట్టి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఈ ఆఫీస్పేటలో చూస్తే ఇదే పెద్ద కనబడుతుంది. అంటే మరి ఇక్కడ అదే పెద్దదా? అసలు ఈ విశేషాలు ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? సుమారుగా హఫీజ్పేటలోనే కాదు, అంటే మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేటువంటి మహామండపం ఏది అని అంటే మా మార్తాండ నగర్ న్యూ హఫీజ్పేట్ మండపం దగ్గర పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు హోమాలు చేశారు కదా, మొత్తం ఎంతమంది ఫ్యామిలీ ఎన్ని చేశారు? ఎంతమంది మొత్తం కమిటీ సభ్యులా లేక బయట వాళ్ళు కూడా ఉన్నారా? మొత్తం 27 మంది కమిటీ సభ్యులం మేము. ప్రతి సంవత్సరం 27 మందిని
5 హోమగుండాలు ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్క 27 కుటుంబాలు మా కుటుంబాలతో పాటు మార్తాండ నగర్లో ఉన్నటువంటి వాసులు అందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇంతమంది మొత్తం కమిటీ సభ్యులు మీరే చేస్తారా గణేష్ని తీసుకురావడం, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా హెల్ప్ తీసుకుంటారా గణేష్ని తీసుకొచ్చేటప్పుడు? గణేష్ని మేము కమిటీ సభ్యులం 27 మంది. మేము మా ఇక్కడ ఈ గణేష్ మండపం చరిత్ర చెప్పాలంటే 2006వ సంవత్సరంలో గుప్తా అనేటటువంటి ఒక మార్వాడి సేటు మాకు విగ్రహాన్ని దాతగా ఇచ్చేసి మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసి మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని పెట్టండి, మీరు ప్రతి సంవత్సరం మీరు నవరాత్రి ఉత్సవాలు జరపాలని చెప్పేసి విగ్రహాన్ని కొనియడం జరిగింది. ఆ రోజుని మేము ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 2006 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి మా చిన్న గుడిసేసుకొని ప్రారంభించినటువంటి మా ఈ మండపము అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మహాగణనాథుడి మీరు నైట్ చూసినట్టయితే మొత్తం అందరు ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అందరూ ఈ స్వర్ణమయమైంది స్వర్ణ దేవాలయంకి వెళ్ళినట్టుగా ఉన్నది అన్నట్టుగా ఈ స్వర్ణమయమైనటువంటి ఈ మండపం నందు అందరు ఎంతోమంది భక్తులు వచ్చేసి దీన్ని ఇక్కడ పూజించడం జరుగుతుంది. ఎక్కడ నిమజ్జనం చేస్తారండి? గంగారావులో చేస్తామండి. చందానగర్ గంగారావులో. వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ గల్లీలో చిన్నగా ఇరుక్కున్న గల్లీ అది మొత్తం చూసుకున్న తర్వాతనే మేము వినాయకుని తీసుకొచ్చాము. మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మన కేబుల్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తారు. ఈ వినాయకుడు వెళ్ళదాకా వాళ్ళందరూ మాతోటే ఉంటారు. పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్ తోటి తీసుకెళ్తారు. ఎక్కడ ఇబ్బంది ఉండదు, ఎక్కడ కూడా మాకు ఎలాంటి అలా కులహాలు కూడా ఉండవు. ఇక్కడ అత్యధికంగా ముస్లింలు ఉన్నా కూడా ఈ గణనాథం స్పెషల్ ఏంటంటే ముస్లింలే ఎక్కువగా మాకు అన్నదాన కార్యక్రమానికి 1 టన్ను బియ్యం ఇస్తారు. దీని ఈ వినాయకునికి గణనాథుడికి వాళ్ళు వస్తారా? ఇక్కడ పూజా కార్యక్రమాలు తప్పనిసరి వస్తారు, అందరూ వస్తారు. కుల మతాలకు భేదంగా, కులాలకు అతీతంగా, కుల మత భేదాలకు అతీతంగా ఈ గణనాథి ఉత్సవం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి వైభవంగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు కానీ, హోమ కార్యక్రమాలు కానీ, ఊరేగింపు శోభయాత్రలు కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. అంటే రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ? అంటే ఇప్పుడు ఏదైనా హోమం చేసారు, రేపు ఏం చేస్తారు? ఇట్లా గణనాథుని పెట్టిన నుంచి నవరాత్రులు రోజుకొక కార్యక్రమం తీసుకొని భజన కార్యక్రమం స్టార్ట్ కావడం, భజన స్టార్ట్ చేస్తాము. తర్వాత ఆల్రెడీ హోమం చేస్తూ ఉంటాము, కుంకుమార్చన చేస్తూ ఉంటాము. తర్వాత వచ్చి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ప్రతి కార్యక్రమంలో విజయవంతంగా ప్రతి కాలనీ వాసులందరూ పాల్గొంటారు. చిన్న పిల్లలతోటి ప్రతి వాళ్ళతోటి ప్రతి ఉత్సాహంగా గణనాథుని మేము పూజించుకుంటాం. ప్రతి సాయంత్రం 27 మంది కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి అందరూ భజనలో పాల్గొంటారు. అందరూ ఫ్యామిలీతో పాల్గొంటారు. మీరు ఈ గణేష్ని పెట్టినప్పటి నుంచి 15 సంవత్సరాలు అవుతుంది అంటారు కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఏమన్నా మంచి జరిగిందా? మాకు ఎంతో మంచి జరిగింది. ఏది గణనాథుని మండపం కదా, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏ విధంగా పూరి గుడిసె నుండి మొదలై ఈరోజు స్వర్ణమయమైనటువంటి ఈ మండపాన్ని మేము ఏ విధంగా నిర్మించినామో 2006 సంవత్సరంలో చూసినట్టయితే మాకు ఇక్కడ ఎలాంటి రోడ్లు కానీ, ఎలాంటి వసతులు కానీ, ఎలాంటివి ఏమీ లేకుండా చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉండేటువంటి వాళ్ళము. ఈ మహాగణనాథుని మేము ప్రతి సంవత్సరం పూజించడం వల్ల ఇప్పుడు దాదాపు 27 మంది కమిటీ సభ్యులం మేము అందరము మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాము. మా ఉన్నత స్థాయిలో అలాగే మేమే కాకుండా ఎంతోమంది ఇక్కడ నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి మా బంధువులు కూడా ఇక్కడ మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చడం జరిగింది. కొంతమంది ఉద్యోగాలు రావడము, అలాగే వివాహాలు జరగడము, ఇండ్లు గృహము నిర్మించుకోవడము ఇలాంటివి జరిగినది. కొంతమంది మొక్కుకొని కూడా మేము మా గణనాథ మాకు ఈ కోరిక నెరవేరినట్టయితే మీకు వచ్చేసారి మేము మీ విగ్రహాన్ని మేమే ప్రతిష్టాపిస్తామని చెప్పేసి మాకు ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు దాతగా కూడా మాకు విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది కోరికలు నెరవేరిన తర్వాత. ఎంతమంది కమిటీ సభ్యులు? అందరికీ మంచిగా జరిగినాయి. 27 మంది కమిటీ సభ్యులు ఉన్నాము. అందరము మంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నాము. 27 మంది ఉన్నత స్థాయిలో ఉన్నాము. అంటే మేము ఇప్పుడు ఇక్కడ మేము ఇంత మంచి మంచి పూజలు ఇవన్నీ చేస్తున్నాము, కార్యక్రమాలు చేస్తున్నామనంటే మా కోసమే కాదు, లోక కళ్యాణార్థం మేము ప్రతి ఒక్క పూజ అయినా సరే ఏదైనా సరే అందరూ బాగుండాలని చెప్పేసి అందరి కుల మతాలకు అతీతంగా మేము పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎలా అంటే హిందూ ముస్లిం సిక్కు ఈసాయి సబ్కో ఏక్ మిత్ర బనాయి అన్న విధంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర ప్రజలు, గుజరాతీస్, మార్వాడీస్ ప్రతి ఒక్కరు సాయంత్రం వచ్చి చూసినట్టయితే గుజరాతీస్ దాండి ఆడడం జరుగుతుంది, మార్వాడీస్ భజనాలు చేస్తారు వచ్చి వాళ్ళు.
అన్ని కుల మతాలకు అతీతంగా ప్రాంత విభేదాలకు అతీతంగా కూడా ఇక్కడ పూజలు నిర్వహించి అందరికీ మంచి చేయడం జరుగుతుంది. చాలా మంచి జరిగింది. మంచి అంటే ఇల్లు కొన్నారా, కారు కొన్నారా, లేకపోతే ల్యాండ్ కొన్నారా? అన్ని రకాలుగా తీసుకున్నాం, అన్ని రకాలుగా సంపాదించుకున్నాం. ఇప్పుడు సార్ లాస్ట్ రోజు చేస్తారా? ఎప్పుడు నిమజ్జనం చేస్తారు? 13 తారీఖు 13 రోజులు. అంటే ఈ కాలనీలో మొత్తం అందరూ సపోర్ట్ చేస్తారా? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మొత్తం ఆఫీస్పేట మొత్తం న్యూ ఆఫీస్పేట మొత్తం సపోర్ట్ చేస్తారు. పెద్ద వినాయకుడు అదే పెద్ద వినాయకుడు కాబట్టి అంటున్నాను. చిన్న ఇంటికి వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు కానీ పెద్ద ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఈ పూరమ్మకు సపోర్ట్ చాలా. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా మట్టి వినాయకుడు అట్లా ఏమైనా పెడతారా? మట్టి వినాయకుడు పెడతారు చిన్న చిన్న. ఈ వినాయకుడి సందర్భంగా మీకేం మంచి జరిగింది? ఓం గణేశాయ నమః. నేను గత 13 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఎవ్రీ ఇయర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నాను. నేను కోరిన విధంగా నాకు భగవంతుడు మొదటి సంతానంగా పుత్రుడిని, రెండవ సంతానంగా పుత్రికను ప్రసాదించడం జరిగింది. నేను ఈ కమిటీలో 2017 సంవత్సరంలో ఈ కమిటీలో సభ్యత్వం పొందినాను. అప్పటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను. నా కోరిక మేరకు నేను దేవుణ్ణి కోరిన విధంగా నేను ఇక్కడ 100 గజాల ఫ్లాట్లో గృహ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది భగవంతుడి కృపతో. అదే భక్తి శ్రద్ధలతో నేను గత 4 సంవత్సరాల నుంచి గణపతి మాలాధారణ కూడా స్వీకరించాను. నేను ఈ నవరాత్రి ఉత్సవాలలో 11 రోజులు గణపతి మాలాధారణ స్వీకరిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో భగవంతుని వేడుకుంటే తీరని కోరిక అంటూ లేదు గణపతిది. సంవత్సరం మీరు అభివృద్ధి చెందుతున్నారు. దినదినం స్వామివారి కృపతో దినదినం అభివృద్ధి చెందుతున్నాను. స్వామివారి కృప దీవెనలు ఎల్లవేళలా నాపై, ఈ కాలనీ వాసులపై, రాష్ట్ర ప్రజలపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి వాళ్ళను కోరుకుంటారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగే అందరూ నమ్ముతారని కూడా ఆశిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సబ్స్క్రైబ్ 108 టీవీ.